సెంట్రల్లో గవర్నమెంట్ జాబ్స్ 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే బీహార్లో 3,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యూపీలో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అలాగే పంజాబ్లో 1,20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో 3,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఉత్తరాఖండ్లో 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 3,60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఉద్యోగాలు గవర్నమెంట్లు ఏవి ఫిలప్ చేయడం లేదు. ఇంకా నిరుద్యోగం మొత్తం విలయం తాండవిస్తుంది. గవర్నమెంట్ మాత్రం మొద్దు నిద్రపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. ఉన్న ఉద్యోగాలు ఫిలప్ చేసినా కానీ కాస్త కూస్తో వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది, సంతృప్తి ఉంటుంది. ఒక సంవత్సరం దాదాపు ఒక్కొక్క స్టేట్లో కొన్ని లక్షల మంది చదివి విద్యార్థులు వస్తూ ఉన్నారు, డిగ్రీలు అయిపోతూ ఉన్నాయి, పట్టాలు పొందుతూ ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం వేయడం లేదు. 1,000,000 మంది ఏదన్నా టెస్ట్ పెట్టి ఎంట్రన్స్ రాస్తే 5 లక్షల మంది కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ఇప్పుడు విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. ఇంత నిరుద్యోగ విలయ తాండం ఏ కంట్రీలో కూడా లేదు, ఇండియాలో తప్ప. ఇంత ఘోరమైన పరిస్థితి చూడండి.